thing I took back from here. Okay, thank you so much, Leela. And number 2, ఒక్కసారి తిప్పమ్మా. Yes, తిప్పు చూద్దాం. సార్, మీరు ఇప్పుడు పుస్తకాలు చదువుతూ ఉంటారు, మరి ఇప్పుడు ఎక్కువగా ఏ జానర్ ఆఫ్ పుస్తకం చదువుతున్నారు? ఇది నేను పవన్ కళ్యాణ్ గారు ఒక 10 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో ఈ పుస్తకాల టాపిక్ వచ్చింది, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు మీరు ఏం పుస్తకాలు చదువుతున్నారు, అసలు పుస్తకాలు చదివే టైం ఉందా అని. సార్, ఈ క్వశ్చన్ మీకే. పవన్ కళ్యాణ్ గారు, పుస్తకాలు చదువుతాను. కనీసం ఒక రోజుకి అంటే డే మొత్తం మీద పడుకునే లోపు లేచినప్పటి నుంచి లేచినప్పుడు అట్లీస్ట్ కనీసం లేచిన వెంటనే ఫస్ట్ ఒక 15 నిమిషాల తర్వాత కనీసం ఒక 20 pages అవుతారు మినిమం, ఏదో పుస్తకం ఏమన్నా. అలాగే కనీసం ఆన్ యావరేజ్ ఒక 2 గంటలు చదువుతాను అనుకుంటా మినిమం. ఆన్ అన్ యావరేజ్ ఆన్ అ డే. వావ్, ఇంత బిజీగా ఉండేటువంటి మీరే ఇలా చదువుతున్నారంటే మేము ఇంకెంత చదవాలని ఆలోచిస్తున్నాం, నేను, రాసి, లీలా. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక క్వశ్చన్ ఫ్రమ్ ద ఫ్యాన్స్. అప్పట్లో మీ ప్యాషన్ బైక్స్ అన్నారు. అప్పట్లో అంటే ఎప్పుడు 1940s 60s? ఒక 9 ఏళ్ల క్రితం మీతో పాటు నేను ఇంటర్వ్యూ చేసి. మీరు ఎలా మాట్లాడుతున్నారంటే 1940లో 56లో అయినా శ్రీ 420 రాజ్ కపూర్ గారితో యాక్ట్ చేసేటప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే ఒక తిప్పి కొడితే ఎంత అండి, మొన్నే కదా చేస్తా సినిమాలో. అదే ఒక 7 years బ్యాక్ నేను ఎస్వి రంగారావు గారు, కన్నమ్మ గారు అందరూ కూర్చున్నప్పుడు, ఎన్టీ రామారావు గారు నేను కలిసి, అట్లా కాదు. ఇది చాలు మాకు, ఇది చాలు. ఇప్పుడు మీ ప్యాషన్ ఏంటో చెప్పండి. ప్యాషన్ అంటే దేనికి సంబంధించి? అంటే those days you said that your passion was bikes. So those days in the sense 7 years back when I asked you in the interview. But ఇప్పుడు మీకు ఉండేటువంటి ఈ బిజీ స్కెడ్యూల్స్ ప్రకారం, అది బిఫోర్ క్రిస్టియన్ ఎరా. టెల్ మీ. ఇప్పుడు నా ప్యాషన్ అంటారా? అంటే ఏది పడితే వాళ్ళు అడిగారు, ఏది పడితే వాళ్ళు చెప్పలేం కదా, అందుకని ఆలోచిస్తాను. ఏంటి అయితే ఈ ఆన్సర్ని నేను కమింగ్ అప్లో పెట్టుకుంటాను. ఈ లోపు నేను మీకు ఇంకో క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని? ఇప్పుడు ఇందులో డైలాగ్ విన్నాము, ఇచ్చిపడేసే గోత్రం అండ్ అలాగే ఇరగదీసే నక్షత్రం అని. అలాగే హరీష్ శంకర్ గారికి అలా మనం ఇమోషనల్గా ఒక గోత్రం ఇవ్వాలి అంటే ఏ గోత్రం ఆయన కరెక్ట్గా సూట్ అవుతుంది? అతనికి ఇచ్చిపడేస్తాడు, అతను ఇచ్చిపడేసే గోత్రం. ఎందుకంటే అసలు ఏది ఊరుకోడు. నేను ఏదైనా చెప్పినా కానీ వెంటనే దానికి కౌంటర్ ఇచ్చేసి ఏదైనా నన్ను ఒప్పించడం తప్ప అతను అనుకున్నదే చేశాడు. అతను దగ్గర అది ఉంది, ఆ స్కిల్ అతనికి. అందుకే నేను డ్యాన్స్ చేయను అని మెంటలీ ప్రిపేర్ అయినా అసలు నా చేత కూర్చోబెట్టి సాంగ్ చేయించి నా జీవితంలో నేను డ్యాన్స్ చేయగలనా లేదా నాకే సందేహాలు ఉన్నప్పుడు కూర్చోబెట్టి సెట్లో లాక్కొచ్చి స్టెప్స్ వేయిస్తూ ఉండే. వాళ్ళందరూ వేసి చూస్తూ ఉండేవాడు. నేను కూడా ఎలా వేయాలి నాకు అర్థమయ్యేది కాదు. ఏదో మా వాళ్ళందరూ కోప్పడితే డ్యాన్స్ అయిపోతాను భయంతో చేస్తాను డ్యాన్స్. ఖచ్చితంగా ఒక మాట అంటే ఉంచుకోడు, ఒంటి మీద ఇచ్చేయాల్సిందే. అలాగే ఏదైనా అనుకుంటే చేంజ్ చేస్తాను తను. అది నేను తను చూసి. నెక్స్ట్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. హరిశంకర్ గారి గురించి ఇంకొంచెం అడిగితే ఇంకొన్ని డీటెయిల్స్ బయటకు వచ్చేలాగా ఉన్నాయి. ఈ లోపు లేదంటే ఒక పని చేద్దాం పవన్ కళ్యాణ్ గారు, విత్ యువర్ పర్మిషన్. మీరు చెప్పినటువంటి ఆ డాన్స్ ఉంది కదా, అది ఎంత వైరల్ అయిందో మీకు మాకు మనందరికీ తెలుసు కాబట్టి దాన్ని ఫ్యాన్స్ ఎలా రీక్రియేట్ చేశారో ఒక్కసారి చూద్దాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. సో హరీష్ శంకర్ గారు చేసింది 100% రైట్. ఫ్యాన్స్ థరోలీ ఎంజాయ్ చేశారు. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారి ప్యాషన్ అంటే నా
ప్యాషన్ గురించి మీరు చూపిస్తున్న పేషెన్స్కి మనసు